టాలీవుడ్ లో సీతారామంతో బ్లాక్ బస్టర్ అందుకున్న మృణాల్ ఠాకూర్ ఆ తర్వాత హాయ్ నాన్నతో అంత గొప్పగా సక్సెస్ అందుకోకపోయినా గానీ మంచి వసూళ్లతోని సూపర్ హిట్ అయితే ఖాతాలో వేసుకున్నది. ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమాతోని హ్యాట్రిక్ కొడదాం అనుకున్న టైంలో అది కాస్త రివర్స్ అయింది. ఇక ఈ సినిమాతోని కూడా పండగ పుణ్యం అని ఉగాది రోజు మిక్స్డ్ టాకే వచ్చినా కానీ ఫైనల్ గా మాత్రం డిజాస్టర్ అందుకున్నది. ఇక దీంతో మృణాల్ ఠాకూర్ కెరియర్ లో ఫస్ట్ ఫ్లాప్ ని అందుకున్నది. ఇక కాస్త లోతుగా ఆలోచించి చూస్తే ఈమె ఇప్పటిదాకా డబ్బున క్యారెక్టర్ లో చేసింది. సీతారామం సైన్మాల జమీందారు వారసురాలు లెక్క మంచి దర్భంతో కనిపించుకుంటా, అట్లనే హాయ్ నాన్నల మిడిల్ క్లాస్ అబ్బాయిని నానిని ఇష్టపడుతూ రిచ్ క్లాస్ గర్ల్ లెక్క కనబడ్డది. ఇక ఇప్పుడేమో ఫ్యామిలీ స్టార్ సైన్మాల వేల కోట్ల ఆస్తి ఉన్న మిలియనీర్ లెక్క కనబడ్డది. ఇక ఇవన్నీ చూసుకుంటే అదే తోల పోవడం వల్ల మాస్ ఆడియన్స్ కి దూరం అయ్యే రిస్క్ ఎక్కువ ఉన్నది. ఇక అట్లా కాకుండా ఉండాలంటే ఉదాహరణకు రష్మికనే తీసుకోండి. రష్మిక అయితే కెరియర్ స్టార్టింగ్ లో భీష్మ సైన్మాతోని చెలో సైన్మాలతోని క్లాస్ గా కనిపించి ఆ తర్వాత నా సామి అంటూ అదరగొట్టే ఊరమాస్ గెటం లో కనిపించి ఆ మాత్రం క్రేజ్ ని పెంచుకున్నది, ఫేమ్ కూడా వచ్చినది. ఇక ఇదే తోవల పూజా హెగ్డే కూడా అట్లనే పోయింది. ఇక అదే టెంప్లెట్ తోని రిచ్ క్లాస్ గర్ల్ లుక్స్ తోని అట్లనే కనిపించడం వల్ల ఇండస్ట్రీలో అత్తపత్త లేకుండా పోయింది. ఇక అట్లా జరగకుండా ఉండాలంటే మృణాల్ ఠాకూర్ ఇప్పుడు మధ్య తరగతి మహాభారతంలో కనిపించాలి. అంటే మిడిల్ క్లాస్ అమ్మాయిల పాత్రలలో చేయాలి, పక్కింటి అమ్మాయిల లుక్స్ లలో కనిపించాలి. ఇక అట్లయితేనే జనాలకు దగ్గరగా కనెక్ట్ అవుతుంది అనమాట. ఇక మొత్తం మీద ఇప్పుడు మృణాల్ అయినప్పుడు అయితే ఇక ఏ కథ ఒప్పుకోలేదు. ఆల్రెడీ ప్రభాస్ హను రాగుపూడి సైన్మాల ఈమె తీసుకోవచ్చని టాక్లు అయితే తినబడ్డది, కానీ మళ్ళీ ఈ కాంబో అనేది రిపీట్ కాకపోవచ్చు. ఇక మొత్తం మీద మృణాల్ ఠాకూర్ ని మీరే క్యారెక్టర్లలో చూడాలనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టుర్రి. అట్లా నడుగు గంటుంటుంది, అది కూడా నొక్కురి. మళ్ళీ వస్తా.